తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు కూడా ఆలయంలోని బంగారు బావి వద్ద 3 హోమగుండాలు ఏర్పాటు చేసి శాంతి హోమం నిర్వహించనున్నారు ఆలయ అర్చకులు. ఆగమ సలహాదారులు, టీటీడీ అధికారులు శ్రీవారి ఆలయంలో ఋత్వికులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని ఆగమ సలహాదారులు మోహన్ రంగాచార్యులతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. వారి ఆలయంలో రేపు ఉదయం శాంతి హోమం నిర్వహించనున్నారు. దానికి సంబంధించి మన ముందు మోహన రంగాచార్యులు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. స్వామి, చెప్పండి, రేపు ఉదయం శాంతి హోమం అయితే నిర్వహించనున్నైతే తెలుస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు? రేపు ఉదయం శ్రీవారి సన్నిధిలో బంగారు బావి దగ్గర ఉన్నటువంటి యాగశాలలో నిత్యము స్వామివారికి జరిగేటువంటి హోమ కార్యక్రమంలో ఎలా అయితే ఉంటుందో ఆ హోమం నిత్య హోమం అయిన తర్వాత విశేషమైనటువంటి ఆ సంకల్పం చేసి సర్వదోష ప్రాయశ్చిత్తార్థం తెలిసో తెలియకో ఊహాపోహ విధానంగా ఎక్కడైనా జరిగి ఉంటే అంటే పవిత్రోత్సవంతో ఇవన్నీ కూడా శుద్ధి అయినప్పటికీ కూడా భక్తుల యొక్క మనోభావాలన్నింటినీ కూడా మనం దృష్టిలో ఉంచుకొని ఒక శాంతి హోమం విశేషంగా చేసి ఆ శాంతి జలాలని, ఆ కలశ జలాలని ఆలయ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ బూందీపోటు, లడ్డుపోటు వీటన్నిటిలో కూడా ప్రోక్షణ చేసి దీనికి ముందున్నటువంటి వీటికి సంబంధించిన తాలూకా ఏవైనా శేషాలు ఉన్నాయేమో అనే భావన చేత వాటిని శుద్ధి చేయటం కోసం ఈ మంత్ర జలాలని ప్రోక్షణ చేయటం జరుగుతుంది. దాంతోపాటు అతి విశేషమైనటువంటి పంచగవ్య ప్రోక్షణ అనేటువంటిది ఈ యొక్క వీటన్నిటికీ కూడా మూలమైనటువంటిది. ఆ పంచగవ్య ప్రోక్షణ జరుగుతుంది. అంటే ఎంతమంది శాస్త్రం, అంటే ముఖ్యంగా అర్చకులు కావచ్చు, ఆగమ పండితులు కావచ్చు, ఎంతమందితో పాల్గొనబోతుంది? ఇది మనకు అందరం కూడా మంత్ర పఠనం చేస్తాం కాబట్టి 8 మంది ఋత్విక్కులతో పాటు ఆగమ సలహాదారులు, పండితులు అందరూ ఉంటాం. అందరూ కూడా ఈ శాంతి మంత్ర పఠనాన్ని విశేషంగా చేయటం, దానికి సంబంధించిన హోమాలన్నీ కూడా అక్కడ జరిగి ఈ కుంభ ప్రోక్షణ అనేది జరిగి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా భక్తులందరికీ అందించాలి. అంటే ముఖ్యంగా ఆలయంలో 3 హోమగుండాలు ఏర్పాటు చేస్తామంటున్నారు. 3 హోమగుండాలు, ఒక్కొక్క హోమగుండం గురించి అంటే ఏమేమి వస్తుంది దాన్ని బట్టి? ప్రత్యేకించి హోమగుండాలు ఏర్పాటు ఆల్రెడీ మనకి యాగశాలలో 2 హోమగుండాలు ఉంటాయి. బయట వాస్తు హోమగుండం వేసుకుంటాం. ఇవి ఒకటి పౌండరీకం అంటారు, ఒకటి సభ్యం అంటారు, ఒకటి వాస్తు హోమగుండం అంటారు. ఈ పౌండరీకంలో శాంతి హోమం చేస్తారు. సభ్యంలో స్వామివారికి సంబంధించినటువంటి నిత్య హోమం జరుగుతుంది. వాస్తు హోమగుండంలో వాస్తు పరియజ్ఞ అని పంచగవ్య ఆరాధన, పంచగవ్య ప్రోక్షణకు సంబంధించినటువంటి హోమాలు జరుగుతాయి. అంటే రేపు జరిగేటువంటి కార్యక్రమాలలో దానికి సంబంధించినటువంటి జలాలు ఎక్కడెక్కడ చల్లనున్నారు? ఎక్కడెక్కడ అక్కడ కుంభంలో ఉన్నటువంటి జలం ఆలయం ప్రదక్షిణంగా బయటకు వచ్చి అంతా అర్చక బహుమానం అంతా అయిన తర్వాత చుట్టూ ఉండేటువంటి మా చిన్న వీధిలో, అంటే స్వామివారి చుట్టూ ఉన్నటువంటి పోటు ఉన్న చోటు ప్రాంతంలో, అంటే ప్రసాదాలు ఎక్కడైతే తయారవుతాయో ఈ ద్రవ్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి అక్కడ ప్రోక్షణ చేయటం జరుగుతుంది. అంటే ప్రధానంగా ఎప్పుడు జరిగినటువంటి పరిస్థితి అంటే గత నెల కూడా పవిత్రోత్సవాలు నిర్వహించారు. కానీ ఆ పవిత్రోత్సవాలతోనే అయిపోతుంది అంటారు. కానీ ఈసారి ఇవి ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. దీనికి అంటే భక్తులకి ఏం చెప్తారు? అంటే దీనిలో ఒకటి, ఏదైనా సరే ఊహాపోహ విధానం అంటాం. ఊహాపోహ విధానం అంటే ఉందో లేదో, కానీ భక్తుల యొక్క మనోభావాలకి అక్కడ పవిత్రోత్సవం అనేటువంటిది జరిగింది, ఈ పవిత్రోత్సవం వల్ల ఇవన్నీ పోతాయని మనం అందరికీ తెలియదు, చెప్పలేం. కానీ ఆగమరీత్యా పవిత్రోత్సవం జరిగింది, తద్దోష నివారణ అయింది. కానీ భక్తుల యొక్క మనోభావాలన్నిటికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలనేటువంటిది నిత్య హోమంలోనే ఒక విశేష హోమం ఈ శాంతి హోమం అనేటువంటిది జరుగుతుంది. దాంతో ఆ కలశ జలాలన్నింటినీ కూడా మనం పుణ్యాహజలం ఎలా అయితే ప్రోక్షణ చేస్తామో ప్రధాన కలశంలో ఉన్నటువంటి శాంతి కలశ ప్రోక్షణ కూడా దీనిలో ప్రత్యేకంగా జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. అంటే ముఖ్యంగా శ్రీవారి ఆలయంలో రేపు ఉదయం శాంతి హోమం నిర్వహించబోతున్నాం. ముఖ్యంగా 8 మంది ఋత్వికులు, అంటే ఇటు ఆగమ సలహాదారులు కావచ్చు, మరోవైపు ఆలయ అర్చకులే ఇందులో పాల్గొంటారు. 3 హోమగుండాలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా స్వామివారికి ఆలయంలో శుద్ధి లాంటిది, అంటే ఒక హోమగుండాల్లో ప్రత్యేక శాంతి హోమం అయితే నిర్వహిస్తామని చెప్పేసి ఆలయ ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు అయితే తెలిపిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. కెమెరామెన్ రామకృష్ణతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి నుండి.